హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ మసాలా పానీపూరి తయారీ విధానం చూద్దామా. మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేద్దామండి. ముందుగా 4-5 అవర్స్ బఠానీ నానబెట్టి అందులో కొంచెం ఉప్పు వేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు మన మసాలా కావాల్సిన పదార్థాలు: బాడిగే మిర్చి, రాతి పువ్వు, చెక్క, లవంగం, మిరియాలు, సోంపు, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ ఒక 5 మినిట్స్ నానబెట్టి వాటిని ఒక గిన్నెలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కోప్కి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్, ఒక ఆనియన్, కస్తూరి మేతి వేసి లైట్గా ఫ్రై చేసుకొని ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి. ఈలోపు మనం 1 టీ స్పూన్ శనగపిండిని వాటర్లో వేసి గడ్డలు లేకుండా కలుపుకొని ఈ ఉడికిన దాంట్లో అది కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు మనకు బఠానీ అనేది ఉడికిపోయింది కదా, దాన్ని మెత్తగా కాకుండా కొంచెం లైట్గా మ్యాష్ చేసుకోవాలి. అందులోకి క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇన్స్టెంట్గా పానీపూరీస్ తెచ్చుకున్నామండి. ఆ పానీపూరిని కొంచెం లైట్గా మ్యాష్ చేసుకొని అందులోకి ఉడికించిన బఠానీ, అలాగే మసాలా, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, అలాగే కొంచెం మిక్చర్ వేస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పానీపూరి రెడీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.